పరిష్కారానికి ఇది ఒక చక్కటి వేదికగా ఉపయోగపడాలని చెప్పి దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఎవరైతే సైనికులు ఎవరైతే ఉన్నారో రిటైర్ అయినటువంటి వ్యక్తులు కానీ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క వెల్ఫేర్ బోర్డు ద్వారా అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని సత్ఫలితాలను పొందాలని చెప్పి మేము ఆశిస్తాము. దీని మా తరఫు నుంచి కూడా ఎటువంటి సహకారాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. లాయర్గా బాలరాజు గారు, అదేవిధంగా పారాలీగల్ వాలంటీర్గా వినీలా గారిని అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి వారి ద్వారా మీరు ఈ యొక్క సేవలను పొందొచ్చు అని చెప్పి మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వాటిని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి త్రూ సైనిక్ వెల్ఫేర్ బోర్డ్ మీరు రావచ్చు అని చెప్పి మీ యొక్క సమస్యల పరిష్కారానికి ఒక చక్కటి వేదిక అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఓన్లీ థింగ్ ఇస్ ఎవరన్నా ఉద్యోగంలో ఉన్నప్పుడు చనిపోతే ఆ రోజే మేము జ్ఞాపకం వస్తాం. దట్ ఇస్ వెరీ సారీ టు సే. ఓన్లీ ఆ రోజే మీడియా వాళ్ళు కానీ ఆఫీసర్స్ కానీ అథారిటీస్ కానీ మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడతారు తప్ప మాకు ఏ ఆఫీస్లో పనినా కానీ ఎక్కడ పోయినా కానీ దే ట్రీట్ యాజ్ ఏ పారాసైటిక్ ఎలిమెంట్. ఏం బాబు ఏం పని ఏం మీరు ఎప్పుడైతే ఎందుకు వస్తారు ఇటువంటి మాటలు మేము వింటున్నాం తప్ప నాట్ గెట్ ఎనీ జస్టిస్ ఆర్ అట్లీస్ట్ మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ courtesy. My problem is harder not, but at least there should be someone to listen to us. కానీ మనకి ఇక్కడ ఇది జరగడం లేదు. మేము ఏ ఆఫీస్ మీద జరగడం లేదు. చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. మాకు మేలే ప్రాసెస్లో కొన్ని రూరల్ ప్లేస్లో మాకు ట్రాన్స్ఫర్స్ ఇవ్వడము ఇలాంటివి జరగడం వల్ల ఫ్యామిలీస్తో మేము ఆల్రెడీ కొన్ని రోజులు దూరం ఉండి వస్తాము. ఇక్కడ మేము మళ్ళీ దూరం అయిపోతున్నాం. సో మా ట్రాన్స్ఫర్ విషయంలో ప్లేస్మెంట్స్లో మాకు బియాండ్ ద జ్యుడిషియల్ అది హైకోర్టు పరిధిలో ఉంటుంది. ఏమైపోతుంది దాన్ని అట్లా చేయాలంటే